ప్రారంభించుకున్నాం. దాదాపు 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని శాంక్షన్ చేసి నా చేతుల గుండా నేను శాంక్షన్ చేసి పనులు ప్రారంభించుకున్నాను. చాలా సంతోషిస్తున్నాను. ఇదే కాకుండా పరిపాలనా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులు, కార్పొరేషన్లు, ముగ్గురికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ కోసం ప్రభుత్వానికి రాశాం, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిల్అప్ చేస్తాం. ఎక్కడ ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, ఎక్కడ ఏ ఉద్యోగి దగ్గర లేదా ఏ ఫైల్ కోసమో ఒక్క రూపాయి తీసుకోకుండా పరిపాలన చేశాం. అధికారులు, సహచర కార్పొరేటర్లు, సహచర డిప్యూటీ మేయర్ అందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతానికి పర్యటన చేయడం, సాయంత్రం అయితే ఏదో ఒక డిపార్ట్మెంట్తో సమీక్షలు చేసుకోవడం, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఖర్చును ఎలా తగ్గించాలా, కార్పొరేషన్ రాబడి ఎలా పెంచాలా, ఈ రెండింటి మీద దృష్టి పెట్టాం. అధికారులు అందరూ చక్కగా సహకరించారు. సహచర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఈ 70 రోజుల్లో. 2019లో సచివాలయ సిబ్బందికి నియామకాలు ఇస్తే మొట్టమొదటిసారిగా, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళకి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాం. 3 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్, ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు. నిజంగా చాలా సంతోషపడతాం. 54 మందికి టెక్నికల్ శాలరీ, నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, 54 మందికి టెక్నికల్ శాలరీ, ఒక్క రూపాయి ఆశించకుండా. మీ అందరికీ తెలుసు, గతంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కొడుక్కి టెక్నికల్ శాలరీ కోసం ఫైల్ వస్తే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి 65,000 రూపాయలు ఫోన్ పే కొట్టించుకుంటే కానీ సంతకం పెట్టినటువంటి గతంలో పనిచేసిన మేయర్ 54 మందికి, ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా విచారణ చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. 54 మందికి ఒకే ఒక్కసారి ఒక సంతకంతో వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలకు ఆధారంగా టెక్నికల్ శాలరీ పెట్టేదానికి కౌన్సిల్ అనుమతి ఇప్పించాం. గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒకసారి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేయమని చెప్పాం. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ఒక్క రూపాయి లేదు. మీరు రికార్డు చూసుకోవచ్చు. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ఒక్క రూపాయి లేదు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ఒక్క రూపాయి తీసుకోలే. మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్ ఒక్క రూపాయి తీసుకోలే. డీజిల్ 1 లీటర్ వాడలా కార్పొరేషన్ వైపు నుంచి. అనేక రకాలుగా ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో సంతోషంగా, ఒక పని తెలిసినటువంటి వాడు ఆ పదవిలో ఉంటే ఎలా పని చేయొచ్చో చేసి చూపించారని చెప్పి నిజంగా చాలా సంతోషపడుతున్నా. మా నాయకులకి మంచి పేరు తీసుకొచ్చానని. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.